శ్రీమాత్రే నమః. ఈరోజు 14, 15, 16 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 14వ శ్లోకం. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయి. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని అంటే పరమేశ్వరుని ప్రేమ అనేటువంటి మణుని పొందడం కోసం అమ్మవారు తన స్తనములు అనేటువంటి 2 మణులను సమర్పించుకున్నది అని అర్థం. నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయి అంటే నాభి ఒక పాదువలే, ఆ పాదిలో నుంచి వచ్చిన నూరాగు తీగకు కాచిన 2 పండ్ల వలె ఆమె స్తనములున్నాయి అని అర్థం. తర్వాత శ్లోకం. లక్ష రోమలతా ధారా తాసమున్నేయ మధ్యమా స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ. లక్ష రోమలతా ధారా తాసమున్నేయ మధ్యమ అంటే ఆ నూరాగు తీగకు ఆధారంగా ఆమె నడుము కలిగి ఉన్నది అని అర్థము. స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అంటే స్తనముల భారం తట్టుకోలేదేమో అన్నట్టుగా 3 వరుసలతో కట్టిన పట్టీ ఉన్నట్టుగా ఆమె నడుము 3 మడతలతో ఉన్నది అని అర్థం. తర్వాత శ్లోకం చెప్పుకుందాం. అరుణారుణ కౌసుంభా వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రచనా ధామభూషిత. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటి అంటే ఉదయించే సూర్యుని రంగులా అంటే కుంకుమ పువ్వు రంగులా కనిపించే వస్త్రంతో ప్రకాశించే కటి ప్రదేశం కలిగినటువంటిది అని. రత్నకింకిణికారమ్య రచన ధామభూషిత రత్నములతో కూడిన చిరుగంటలతో ఉన్నటువంటి అందమైన వడ్డాణము చేత అలంకరింపబడినటువంటి తల్లి అని అర్థము. రేపు 17, 18, 19 శ్లోకాలలో కలుసుకుందాం.